హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కమల హారర్ గేమ్ పార్ట్ 2. మనం పార్ట్ 1లో మీరు అనుకోవచ్చు వాయిస్ ఎందుకు లేదని. అదేం లేదు గాయస్, మన కమల గేమ్లో ఒక ప్రాబ్లం అయితే వచ్చి పడింది. ఎందుకంటే మనకి ఫుల్ సౌండ్ పెడితేనేమో మనకి అది వీడియోలో మన వాయిస్ కంటే అది ఎక్కువ వస్తుంది. నేను మ్యాక్సిమం మన వీటితోనే వీటితోనే ఎట్లా చేస్తున్నా అయినా కానీ వస్తుంది గాయస్ ఈ గేమ్లో. అందుకే ఇవాళ ఆ లాస్ట్ ఎపిసోడ్ కొంచెం అలా ప్రాబ్లం అయితే అయ్యింది గైస్. ఈసారి మీకైతే ఆ సౌండ్స్ అయితే వినబడవు, కానీ నేను మీకైతే చెప్తాను కమల వస్తుందో లేదో. సరే, మరి గేమ్ స్టార్ట్ చేద్దాం గైస్. ఇంకో విషయం, వీడియోలో మనకి ప్రస్తుతానికి గేమ్ అయితే ఉంది కదా, ఇందులో మనకైతే సడన్గా కొంచెం ఇది నెట్వర్క్ అంటే వైఫై గేమ్ గైస్. ఇందులో యాడ్స్ నేను ఎంత చేశాను స్టాప్ చేయడానికి, అయినా అవి వస్తూనే ఉన్నాయి. నెట్వర్క్ లేకపోతేనేమో మన గేమ్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. సరే, మధ్యలో నేను మ్యాక్సిమం యాడ్స్ వీడియోలో స్కిప్ చేయడానికనే చూస్తాను. సరే, ఏమన్నా వస్తే ఏమనుకోవద్దు. సరే గైస్, మరి వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. కమలక్క వచ్చేస్తున్నా పదండి. ఇగో ఓకే, నాకు తెలిసి మీకు మ్యూజిక్ వస్తుంది అనుకుంటున్నా మరి లైట్గా. ఎవ్రీవన్ వెల్కమ్ టు కమలా టు హర్ న్యూ హోమ్ విత్ లవ్ అండ్ హ్యాపీనెస్. ఓకే గైస్, ఓకే. తనకైతే ఒంట్లో బాగోలేదు కమలాకి. ఓకే, తనైతే గోస్ట్లో అయితే మారిపోయింది. షీ కిల్డ్. ఓకే గైస్, హారిఫైయింగ్ మ్యాన్ ఈటింగ్ మాన్స్టర్లో అయితే మారిపోయిందంట పాపం కమల. కమలా ఇవాళ మళ్ళీ ట్రై చేస్తున్నా నీ నుంచి తప్పించుకోవడానికి. ప్లేస్ అన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఇన్ ది టెంపుల్ విల్ కీప్ యూ సేఫ్ ఫ్రమ్ ది కమలా. అదే గైస్, మన గణపతి పప్ప వారి విగ్రహం. ఓకే, చాంటింగ్ మంత్ర. పదండి, సౌండ్ రాకూడదని అనుకుంటున్నా. అబ్బా వచ్చిందా స్టార్టింగ్. ఏంటి గైస్ ఇది? అమ్మో, ఎంత గట్టిగా వస్తుంది. ఐ థింక్ మీకు వినబడుతుంది అనుకుంటున్నా. గైస్ ముజే బచ్చో అంటే ప్లీజ్ సేవ్ మీ అని అయితే అడుగుతుంది. ఇక్కడే ఉన్నట్టుంది కమలాజీ, మీరు ఇక్కడే ఉన్నారా అండి? గైస్, ఈ వీడియో కొంచెం లాంగ్ అయితే ఉండబోతుంది. గజ్జల సౌండ్ అయితే వినపడట్లేదు. చెప్పలేం, మన అక్క ఎప్పుడు వస్తుంది దానికే తెలియదు సరిగ్గా. ఇదైతే మన మొబైల్ వర్జన్ అయితే. ఓకే, గంగా జెల్ కీ అయితే దొరికేసింది. స్టార్టింగే కొంచెం లక్ ఉందిరా గాయస్. ఒక్క నిమిషం, నేనైతే ఇక్కడ సైడ్కి అయితే ఒకసారి ఉంటాను గైస్. వస్తుంది కమలాజీ. గైస్ వినబడుతుంది, కొంచెం లైట్గా వినబడుతుంది. లేదు, వస్తుంది. ఓ గంట వాగిచ్చేసాం. అయ్యయ్యో, ఇక్కడ దాకా వచ్చింది కమలా. సారీ కమలా, వెళ్ళిపో ఇక్కడి నుంచి ప్లీజ్. సరే, నువ్వు భయపడవే, మమ్మల్ని భయపెడతావు కమలా. ట్రై చేస్తున్నా ఈ డ్రార్స్లో ఏమైనా బెడ్రూమ్కి దొరుకుతుందేమో అని. ఏడుంది ఇది? వినపడట్లే గైస్. ఈ షాండ్లేర్ దగ్గరికి వస్తే ఇదే ప్రాబ్లం. ఇది ఎటు నుంచి వస్తుందో తెలియదు గైస్. వచ్చింది గైస్. ఇక్కడి నుంచి వచ్చింది, గట్టిగా వచ్చింది. నాకు తెలిసి బ్యాక్ యార్డ్లో ఉంది కమలా, పక్కా చెప్తున్నా. కమలాజీ, మీరు బ్యాక్ యార్డ్లోనే ఉన్నట్టు. అగో చాలా గట్టిగా వస్తుంది గైస్. కమ్అవుట్ అంట. వస్తుంది అక్క, ఆగు. బయటకు వస్తే నువ్వు చంపేస్తావు అని తెలుసు నాకు. ఓకే, ఏంటి గైస్, పెరుగుతూ పోతుంది, తగ్గట్లే అసలు. వచ్చింది.
అది మళ్ళీ తిరుగుతుంది గైస్. చూడండి మళ్ళీ తిరుగుతుంది. వెళ్ళిపోతుంది గైస్. జల్దీ కోర్ట్యార్డ్లో కురుకు. ఇక్కడికి మనకి పేర్ ప్లేట్ దొరుకుతుంది గైస్. ఎప్పుడు ఇక్కడే ఉంటుంది ఈ మొబైల్ వర్జన్లో. మీకు ఇది ఒక టిప్ అని అయితే అనుకోవచ్చు. సరే గైస్, మళ్ళీ అయితే నేనైతే స్కిప్ చేసేసాను యాడ్ని. కొంచెం టైం పట్టింది, వస్తున్నట్టుంది. గైస్, ఈ డోర్ ఓపెన్ పెట్టుకుందాం. ఓకే, ఇదే కదా ప్రేయర్ ప్లేట్. ఇక్కడ పెట్టు. అరే చూసింది గైస్. అరే కమలా, స్టార్టింగే పట్టుకున్నావా గైస్? ఆ బ్రిడ్జ్ అయితే అసలు మన వల్ల అవ్వదురా బాబు, అది చాలా హార్డ్ ఉంటుంది. సరే రివైవ్ తీసుకుందాం గైస్. మళ్ళీ అయితే నేను వచ్చేసాను గైస్. కమల మాత్రం అంటే అసలు వదిలట్లే అనమాట. ఒక ప్లేస్లో తిరుగుతుందంటే అక్కడే తిరుగుతుంది. అదే స్టార్టింగే ఈ సౌండ్. అమ్మ ఎంత గట్టిగా వస్తుందో. అరే వచ్చిందిగా. అవో గజ్జల సౌండ్ టంగ్ 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 అని వినబడుతుంది గైస్. ఈ స్టార్టింగే మాత్రం బాగా ఇక్కడికి తిరగడానికి వస్తుంది. ఏదో ఒకటి చేసి మనం ఇప్పుడైతే కీ అయితే తీసుకోవాలి. అది ట్రానియండి పోనీయండి. కమలాజీ, ఇవాళ మేము కీ ఇది అయితే తీసుకున్నాను. 2 ఐటమ్స్ ఒకటే దొరికింది కదా, సాల్ట్ బౌల్. ఈ చీకట్లో ఏం కనబడట్లే గైస్. ఈ సైడ్కి ఉండడం బెస్ట్. ఆగండి ఒకసారి. ఓకే, ఇప్పుడు కొంచెం బాగుంది. సారీ గైస్, మరొకసారి. అదైతే వచ్చింది. గంట పెట్టి కూర్చుంది ఇక్కడ. కమలాజీ, కమలా ఈసారి ట్రై చేస్తాం ఎస్కేప్ అవ్వడానికి. గంట కొడితే అది వస్తుంది కదా, అప్పుడు ఒక పని చేద్దాం గైస్. గంట కొట్టంగానే కమల ఇటు వస్తుంది, మనం ఆ రూమ్లోకి పారిపోదాం. అప్పుడు ఎటు వెళ్తే చూడొచ్చు. వామ్మో ఎంత గట్టిగా వచ్చింది. కామ్ అవుతుంది. సరే భయపడకు, కానీ ముందు మమ్మల్ని పంపియమ్మా ఇంటి నుంచి. గైస్ చాలా హార్డ్ అవుతుంది. యాక్చువల్లీ మనం స్టార్టింగే నేను హార్డ్ మోడ్ తీసుకున్నట్టున్నాను, అందుకే గైస్. నార్మల్లో ఇంత ఫాస్ట్గా అయితే రాదు గైస్, చాలా ఫాస్ట్ వస్తుంది. ఇక్కడే తిరుగుతున్నట్టుంది. వస్తుందా రావట్లేదా చూడాలి గైస్. ఇటే వస్తుంది. అగోండి వచ్చింది గైస్. ఇది కమలా గైస్. మనం ఒక్క ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సి వస్తుంది దీనివల్ల. మనం ఇక్కడే తిరుగుతున్నాం గైస్. స్టార్టింగ్లో ఇక్కడి నుంచి వెళ్ళట్లే, మాట తీసుకోవట్లే, ఒక వస్తూనే ఉంది. ఇప్పుడు చేస్తాం, బతికితే బతుకుతాం. అమ్మో చాలా గట్టిగా వస్తుంది రే కమలాజీ. ఎటు వచ్చింది ఇది? బ్యాక్ సైడ్ వస్తుందా, ఫ్రంట్ సైడ్ వస్తుందా గైస్? గ్రానీ అయితే కొంచెం బెటర్, డార్కర్ అయితే ఉండదు. వామ్మో వచ్చిందమ్మ కమలాజీ. కమలా అసలు ఎన్ని గంటలు పెడతావు ఇంటి నిండా? వామ్మో ఏంది గైస్, కమలా ఇలా వస్తుంది మన ఎంబడా, తగ్గేదిలే అన్నట్టు వస్తుంది గైస్. ఏందో కమలా ఏందో సౌండ్ టక్కని వచ్చింది గైస్. గేమ్లోనే పక్కా చెప్తున్నా. ఆజా అంట.
ఎడకు రావాలమ్మా తల్లి చెప్పు. నమ శివాయ్. గెలవాలి గైస్. ఈడకెంచి పోయే మాట తీసుకోవట్లే, పోతుంటే సౌండ్ వస్తుంది. వస్తుంది గైస్, వస్తుంది. కమలక్క వస్తుంది. వస్తుందా? వస్తుంది. గైస్ రావట్లే. గైస్ ఇటే వస్తుంది. వస్తుందా? వస్తున్నట్టే ఉంది గైస్. ఈ షాండ్లియర్తో ఇదే ప్రాబ్లం. ఇది ఊగితేనా? ఆగో వస్తుంది. ఆగండి గైస్, పక్క వస్తుంది. కాంటే మీరు వినండి. అదిగోండి ఎంత గట్టిగా వస్తుందో. వామ్మో, అలా అరుస్తుందంటే వచ్చింది గైస్. కానీ ఏంటో ఈసారి ఒక్క ఐటెం కూడా పెట్టలే గైస్. ఒక్క లైఫే ఉంది, అది ఊరికే యాడ్ ఫర్ రివైవ్ అని వస్తుంది. సరే నేను ట్రై చేస్తాను, అప్పటిదాకా స్టేడియం. గాయస్ మనల్ని మళ్ళీ చంపింది కమలక్క. ఈ గ్యాప్లో వచ్చేస్తుంది గాయస్. అసలు నాకు ఛాన్సే ఇవ్వట్లేదు నిజం చెప్పాలంటే. సరే మనకి ఇప్పటికి ఒక్కటేమే పెట్టాం గైస్. ఒక్క నిమిషం. ఓకే, రెండు పెట్టాంలే. కానీ అయినా కానీ ఇప్పుడు బేస్మెంట్ ఓపెన్ అవుతుంది కదా, కొంచెం ఈజీ ఉంటుందేమో తెలీదు మనకు కూడా. సరే ఆగండి గైస్, ఈ కోడ్ అయితే గుర్తుపెట్టుకోవాలి. పైకి పక్కకి పైకి. ఓకే గైస్, ఒక్క నిమిషం. ఓకే గైస్, కోడ్ అయితే గుర్తుంది. మరి ఇంకా తప్పించుకొని మన బేస్మెంట్ అయితే ఓపెన్ చేయాలి. నేను త్వరగా తప్పించుకోవాలని కోరుకుంటున్నా. గైస్ ఇక్కడే ఉంది. గైస్ కమలకి ఇక్కడి దాకా వచ్చింది, నిజం చెప్తున్నా. అది మనకి కమల వచ్చేటప్పుడు బ్యాక్ సైడ్ మనకి ఇలా ఉంటుంది కదా, వీవ్ కొంచెం జూమ్ అవుట్ అవుతుంది గైస్. నార్మల్గా జూమ్ ఉంటుంది, అది జూమ్ అవుట్ అవుతుంది. ఈసారి ఎట్లా అటు వెళ్ళిపోవాలి. కమల ఇటు వస్తే బాగుండు. ప్లీజ్ కమల ఇట్రా ప్లీజ్ కమల ఇటు సైడ్ రా. బ్యాక్ యార్డ్కి వెళ్ళిపో ప్లీజ్. ఎటు పోతుందో తెలియదు గైస్. సౌండ్ తగ్గింది అయినా కానీ నాట్ సేఫ్, ఎందుకంటే లాస్ట్ ఛాన్స్. ఇక్కడ గంట కూడా లేదులే. గైస్ ఇప్పుడు ఉరకడమే. అగో వినబడుతుంది నాకు. గైస్ ఏమేమో నాయిసెస్ వినబడుతున్నాయి బేస్మెంట్లో అయితే. ఓ మై గాడ్, ఏంది గైస్ ఇది? కమలక్క ఫస్ట్ ఈ లాక్ అయితే ఓపెన్ చేసేసాం. ఇప్పుడు కొంచెం ఈజీ ఉంటుంది గైస్. హనుమాన్ చాలీసా కోడ్ ఉంటుంది కింద, అది కూడా చూసుకొచ్చుకుందాం. ఆగండి, హనుమాన్ చాలీసా కోడ్ వస్తలే కదా ఇటు. లేదండి, ఒకవేళ కలశపట్ దొరికితే ఇక్కడ దొరుకుతుంది బేస్మెంట్లో. ఏంటి 367 గైస్. ఒక్కసారి గుర్తుపెట్టుకుందాం, 367. ఓకే గైస్, ఒక్కసారి నోట్ చేసుకున్నాం, మనకి ఇంకా గుర్తుంటుంది. ఇదిగోండి ఇటు మనకి ఇక్కడ ఏదో లెటర్ ఉంది. ఓకే గైస్, 1 minute. వామ్మో, సరే గైస్ ఇదైతే రీడ్ చేశాను నేను, మీకైతే స్టేడియంలో అయితే చూపించా కాబట్టి. ఎటు వచ్చాము? ఇది వేరే ప్లేస్ ఏదో, నేను ఇప్పుడే చూస్తున్నా గైస్. ఇది ఎటు వచ్చాము ఇప్పుడు? ఓకే ఇటు వచ్చామా? పైకి అయితే వెళ్ళొచ్చు. కమల్ వస్తున్నట్టుంది.
అమ్మ, ఫోటో చూసి కమల అనుకున్నా గైస్. నువ్వు నిర్దోషి అమ్మ, నువ్వు యు ఆర్ ఇన్నోసెంట్ ఉంది. మేమే అనవసరంగా వచ్చాం, మేము పెద్ద రాక్షసులు. మమ్మల్ని చంపుతూ మళ్ళీ నిర్దోషు అంట. గైస్ ఈ వీడియో కొంచెం లాంగ్ అయితే ఉంటుంది, నేను మళ్ళీ అయితే చెప్తున్నా. ఓకే, పోయిందా సౌండ్? పోయింది గైస్ అది. అరే మళ్ళీ వస్తుంది ఇది. కమలా ఊరికే మాయంపడి పడతావు ఎందుకే? వస్తుంది, ఇటే వస్తుందా? కాదు కాదు, ఎటు వెళ్తుంది? వెళ్ళిపోయినట్టుంది గైస్. పైకి పక్కకి వస్తుంది గైస్. కమల వస్తుంది. మొత్తానికి గైస్ ఎట్లా కష్టపడి అయితే వచ్చేసాను క్యాంప్ ఫైర్ తీసుకొని. ఓకే, కానీ గైస్ అసలు కమల మాత్రం వెళ్తే ఒట్టు గైస్, అసలు పోతే అక్కడెక్కడే రౌండ్లు వేస్తుంది. నేను అక్కడికి ఏం చేస్తాను తెలుసా? అసలు కోడ్ పెట్టేటప్పుడు ఏమైంది తెలుసా గైస్? అసలు నిజంగా కోడ్ పెట్టేటప్పుడు వచ్చింది, అది చంపబోయింది. యాక్చువల్లీ ఏదో గ్లిచ్ అయింది, అదైతే బెస్ట్. కొన్ని గ్లిచెస్ మనకే హెల్ప్ చేస్తాయి, అవి బాగుంటాయి. చూసింది గైస్, బేస్మెంట్లోకి అయితే వచ్చాను. ఎక్కువసేపు సౌండ్ ఉందంటే కమల వస్తున్నట్టే. పోయింది. ఇప్పుడు అదైతే కోర్ట్యార్డ్లు ఉంటుంది కదా, మనం త్వరగా హనుమాన్ చాలీసా దగ్గరికి వెళ్ళిపోవడం బెస్ట్. త్వరగా పదరా రే. ఇది ఎప్పుడు వస్తుంది తెలియదు, జల్దీ వస్తుంది కమల. అరే అప్పుడే వచ్చేసింది. అరే మనం అంత ఫాస్ట్గా వచ్చే లోపల వస్తుంది గైస్. ఎటు వెళ్తుందో చూడాలి కదా, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వామ్మో, తూ భయపడ్డా గైస్. ఇక్కడైతే లేదులే కమల, మనకి ఇంకా బెడ్రూమ్కి దొరకలే. అది లాస్ట్ దాంట్లో అనుకుంటా దొరికింది, ఇంకా ఇందులో బెడ్రూమ్కి దొరకలే. చాలా పనులు ఉన్నాయి గైస్. కోడ్ ఎంతమంది? అది 3 కదా, 3 2 కాదు 3 6 367 గైస్. కోడ్ దొరికేసింది మన హనుమాన్ చాలీసా. లెట్స్ గో. వస్తుందా? అరే చెల్, ఇది ఇటే వస్తుంది. అరే రే గైస్, కావాలని చేయలే, అదే సౌండ్ వచ్చింది. వచ్చింది ఇక్కడ దాకా. కథం. సరే కమల, నా గేమ్ నువ్వు కథం అయితే వేస్తావు. ఎస్కేప్ అవుతుంది ఈసారి కూడా, డౌటే. ఇటే వస్తుందేమో మళ్ళీ అని ఇటు వచ్చా గైస్. అమ్మో, తలుపునే వేయలే కదా. వస్తున్నట్టుంది. గైస్ ఒకసారి గంట కొడితే కమలైట్ వస్తుంది కదా. ఒక్కసారి కమలాని అయితే ఏమర్చాలి అనుకుంటే ఇటే వస్తుంది. ఏంది కమలా నువ్వు? ఏంది గైస్ మీరే చెప్పండి, ఇది అసలు గేమేనా? అది ఇటు పోతే అటు వస్తుంది, అటు పోతే ఇటు వస్తుంది, మళ్ళీ ఏమేమో డైలాగులు వస్తుంది. మేక్ బూడా సే నై దర్తి, మేక్ బూత్ని. బెడ్రూమ్కి దొరికింది. వా 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 మంచిదే దొరికింది గైస్. ఇప్పుడు తప్పించుకోవడమే లేట్, ఇక్కడి నుంచి పోవాలంతే. చూద్దాం అవుతుందో అవ్వదో. మనం బేస్మెంట్లో పరిగెత్తగలుగుతామా?
కమల వచ్చి చంపేస్తుందా చూద్దాం. అమ్మో ఎలా అలా వచ్చాంలే బేస్మెంట్లోకి. బెడ్రూమ్కి దొరికింది. ఇప్పటికి ఎన్ని పెట్టాం? 3 పెట్టాం గైస్. సాల్ట్ బౌల్, ప్రేయర్ ప్లేట్ ఒకటి పెట్టాలి, ప్రేయర్ బుక్, కలర్ పాట్. అరే లాస్ట్ ఛాన్స్లో ఏమో మళ్ళీ లాస్ట్ లాగా ఎప్పుడు గైస్ లాస్ట్ 1 or 2 ఉన్నప్పుడే చంపుతుంది కమల. అప్పుడు దాకా అసలు మన జోలికి రాదు. యాక్చువల్లీ మనం తప్పించుకుంటామని చెప్పాలి. అరే హనుమాన్ చాలీసా ఇక్కడ పెట్టాలా? పదన లోపలికి. అమ్మ మొత్తానికి వచ్చాం గైస్. ఎట్లయితే వచ్చాం. ఇదైతే ఓకే. నైట్ మేర్ మోడ్లో మాత్రం కమల మనం ఎక్కడ ఉంటే అక్కడికి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ పైన ఉండాలి గైస్. అది పైకి రాగానే కిందకు పోవాలి. అప్పుడు అది కిందకు వచ్చే లోపల మనం పైనుంచి ఇంకో ఐటెం సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏమేమి పెట్టాం గైస్? 1 నిమిషం గైస్. 4 పెట్టాము, ఇంకా కొన్నే, ఐ మీన్ 2. ఫస్ట్ కమల ఎట్టెళ్ళి ఉంటుంది? అమ్మ గణేశుడి విగ్రహం దొరికింది. అమ్మయ్యా ఇంకో సేఫ్ రూమ్. కమలా ఇప్పుడు వస్తావా కమలా? దా కమలా. భయమా? భయపడుతున్నావా మా దేవుణ్ణి చూసి? ఏడును అయ్యా అంత జల్దీ భయపడ్డావా కమలా? దా కమలా, మాతో ఆట ఆడుకుంటావు. అగో వస్తుంది. ఏమైంది కమలా? ఏమైంది రాలేకపోతున్నావు? ఓహో ఓహో చంపుతా ఊరికే. అయ్యో బాధేస్తుందా కమలా? సారీ కమలా. చంపేసి నన్నే చంపుతావు. చంపుతుందంట గైస్. అమ్మో నేను కమలాకి భయపడ్డా. పారిపోవాలి. అంత సీన్ లేదు, అది అక్కడెక్కడ ఉంది. ఈ లోపల ఇటు పారిపోవడం బెస్ట్ అని అనుకుంటున్నా. ఇక్కడ గంట లేకపోతే ప్రేయర్ ప్లేట్ దొరుకుతుంది. సక్సెస్ఫుల్లీ ప్రేయర్ ప్లేట్ దొరికింది. ఓకే ప్రేయర్ ప్లేట్ అయితే దొరికింది. కమల వస్తుందా? రాకూడదని అనుకుంటున్నా. మనము అటు ఉరకాలి గైస్. సైడ్కున్న రూమ్ కురికితే చాలు. కమలను వస్తావని నాకు తెలుసు గైస్. జల్దీ వెళ్ళిపోదాం ఈసారి. స్టామినా వస్తే వాడేద్దాం. మ్యాక్సిమం ట్రై చేస్తా గైస్ వెళ్ళడానికి. బాగానే వచ్చేసాము. ఈ లోపల రాకూడదని అనుకుంటున్నా కమలాని. ఉరుకు బెడ్రూమ్లోకి ఉరుకు. కమలా గురించి థాట్ చూసుకుందాం. అదిగో సౌండ్ వచ్చింది గైస్. ఇప్పుడు వస్తుంది కమలా. ఎంత ఫస్ట్ వచ్చింది చూసారా? ఈసారి ఏదో మన లక్ బట్టి వచ్చింది. అమ్మో భయం వేస్తుంది గైస్. లాస్ట్ది కదా అందుకే కొంచెం. వస్తుందా? ఉరుకు బేస్మెంట్లో ఉరుకు గైస్. ఓకే ఇక్కడ తగ్గిపోతుంది. అర్థమైంది. అయితే పక్క ఇది దాని ఏమంటారు, బ్యాక్ యార్డ్లోనే ఉంది గైస్ పక్క. ఎందుకంటే ఫోటో దగ్గర వచ్చిందంటే బ్యాక్ యార్డ్లోనే ఉంది. అదిగోండి పెరుగుతుంది వెళ్ళే ముందు. ఈ డైరెక్షన్లో బ్యాక్ యార్డ్ తప్ప ఏం లేదు గైస్. ఓకే ఇటు వెళ్ళాలా? ఇక్కడ కూడా కాదా?
గైస్ కమల వస్తుంది, కమల అయితే వస్తుంది. అరే దేవుడా ప్లీజ్ ఈ ఒక్కసారి కమల నుంచి రక్షించు. వామ్మో గైస్ కొంచెం లాంగ్ ఉంది, ఏమనుకోద్దు. అగో వస్తుంది వస్తుంది వస్తుంది, పక్క వస్తుంది అక్క. లోపల వర్షం గైస్, మొన్న మాత్రం లాస్ట్లో ఇంటి లోపల వర్షం పడుతుంది. నైట్ మేర్ మోడ్ అయితే అసలు ట్రై చేయలేమని చెప్పాలి. కమల ఎంత ఫాస్ట్ అంటే ప్లేయర్ కంటే 2x స్పీడ్ పోయినట్టుంది. ఉన్నో గైస్ ఇవి ఎన్నిసార్లు, సారీ గైస్ ఏమనుకోదు, బార్ అదే ఊరికే వస్తున్నాయి. ఏదిరా? ఓకే గైస్ కమల వస్తుంది. ఏంది కమల నువ్వు ఊరికే మా ఛాన్స్నే పాడి చేస్తుంది ఇది. అరే ప్లీజ్ కమల లాస్ట్లో ఏందే పంపినంటున్నావు. అది ఏంటి అక్కడి నుంచి సౌండ్ వస్తుంది కానీ అక్కడ అసలు వాలే లేదు కదా. అవును గైస్ అది కనెక్షన్ ఉంది కదా, మర్చిపోయాను నేను. ఆగండి వెళ్దాం. గైస్ కలర్ స్పాట్, గైస్ వి గోట్ కలర్ స్పాట్. ఎట్లుందో మరి మన లక్ చూద్దాం. ఎస్ గాయ్స్ సక్సెస్ఫుల్లీ కమల గేమ్ని అయితే కంప్లీట్ చేసేసాం. కమల ఎలా ఉంది మా హార్డ్ మోడ్లో? అంత ఈజీ అనుకోకులే కమల, మేము హార్డ్ మోడే కంప్లీట్ చేసాం. ఓ దా చంపడానికి దా, నువ్వే చచ్చిపోతావు కానీ. ఎస్ ఎందుకు? ఎస్ ఎస్ కమల బాయ్ బాయ్ గైస్. మొత్తానికి కమలని అయితే చంపేశాం. సరే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. లాస్ట్లో ఏదో ఉంటుందంట చిన్న టాపిక్ లాంటిది. ఓకే మనమైతే సక్సెస్ఫుల్లీ కమలలోంచి దెయ్యంని అయితే బయటకు తెచ్చేసాం. ఇంకా నెక్స్ట్ కమల తన ఫ్యామిలీతో హ్యాపీగా అయితే ఉంది. సరే గైస్ మొత్తానికి మనం వాళ్ళ హవేలీ మ్యాన్షన్ అయితే సక్సెస్ఫుల్లీ అయితే కాపాడాం. సరే గైస్ మనం గేమ్ని అయితే సక్సెస్ఫుల్లీ ఆడాం. ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.